గాయ్స్ యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకు ఒకటి ఆల్టర్నేట్ కంటెంట్ అనేది ఒక ఆప్షన్ వచ్చింది. అది చాలా ప్రాబ్లం అయితే మనకు ఆడియన్స్ అయితే మనకు కామెంట్ ద్వారా అడుగుతున్నారు అన్న వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకు ఒక ఆప్షన్ వచ్చింది, కొత్తగా ఆప్షన్ అయితే వచ్చింది, దానికి ఏం చేయాలని క్వశ్చన్ ద్వారా కామెంట్ ద్వారా అయితే అడుగుతున్నారు. సో గాయ్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని గురించి వీడియో డీటెయిల్ గా చెప్తాను. ఎందుకు వచ్చింది, ఎందుకు తెచ్చారు ఆల్టర్నేట్ కంటెంట్ అనేది మీకు వీడియోలో ఎగ్జాక్ట్లీ చెప్తాను. గాయ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే నా కామెంట్ ద్వారా అడుగుతున్నారో వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను అనమాట. ఆల్టర్నేట్ కంటెంట్ ఏంటి, సో దాని వల్ల ప్రాబ్లం ఏంటి, దానికి ఎస్ చేయాలన్నా నో చేయాలన్నా అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా గాయ్స్. ఎందుకంటే చాలా ఆడియన్స్ అయితే తెలియదు అనమాట. కొందరు ఆడియన్స్ నన్ను కామెంట్ ద్వారా అడుగుతున్నారు అనమాట. ఎస్ చేయాలా నో చేయాలా, ఆల్టర్నేట్ కంటెంట్ అయితే వచ్చింది, దానికి ఎస్ చేయకుంటే ప్రాబ్లమా నో చేయకుంటే ప్రాబ్లమ్ అనేది కామెంట్ ద్వారా అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ చూపిస్తారు చూడండి. సో గాయ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూడండి మనం వీడియో అప్లోడ్ చేస్తాం చూడండి. వీడియో అప్లోడ్ చేసేస్తే గాయ్స్ ఇక్కడ వీడియో అప్లోడ్ చేసేస్తే గాయ్స్ ఇక్కడ ప్లస్ సింబల్ కి వెళ్ళిపోతే ప్లస్ సింబల్ కి వస్తే ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసేస్తాం గాయ్స్. చూడండి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసేస్తాం కదా, ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసేస్తే మనకి ఇక్కడ ఇక చూడండి వీడియో అప్లోడ్ మనకి ఇక్కడ టైటిల్ పెట్టమంటుంది అండ్ డిస్క్రిప్షన్ పెట్టమంటుంది. ఇక్కడ విజిబిలిటీ ఉంది అండ్ ఆడియన్స్ ఉంది అండ్ ఇక్కడ లొకేషన్ ఉంది, యాడ్ టు ప్లేలిస్ట్ ఉంది. ఇక్కడ మనకు ఆల్టర్నేట్ కంటెంట్ కనిపిస్తుంది కదా. ఈ ఆల్టర్నేట్ కంటెంట్ ఏంటంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు ఎస్ పెట్టమంటుంది, నో పెట్టమంటుంది. గాయస్ ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ పెడతామో కంటెంట్ కి సంబంధించింది ఏఐ త్రోట్ ఏదైతే వాయిస్ ఇస్తాం లేదా ఫేస్ వాయిస్ ఇస్తాం అంటే ఫేక్ మన ఫేస్ ఉంటుంది కదా, ఏఐ త్రోట్ ఉంటుంది కదా, దాని గురించి మనం ఫేస్ చేంజ్ చేసుకుంటే లైక్ వాయిస్ చేంజ్ చేసుకుంటే అలాంటిది ఏమైనా పెట్టుకుంటే ఏఐకి సంబంధించింది పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎస్ పెట్టాలి, ఇట్లా ఎస్ పెట్టాలి. లేదు దానికి సంబంధించింది మనం ఏం పెట్టకృష్ణం అంటే దానికి సంబంధించింది ఏం పెడతలేం అంటే నో పెట్టేయాలి ఇక్కడ. సో ఇట్లా నో పెట్టేసి మనం వీడియో అప్లోడ్ చేసేయాలి. ఇవి ఎగ్జాంపుల్ కోసం వీళ్ళు చెప్పారు చూడండి. ఇక్కడ మీకు క్లిక్ చేస్తే తెలిసిపోతుంది మొత్తం. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అనమాట. ఇక్కడ చూడండి. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మొత్తం టోటల్ చెప్పిండ్రు. ఏఐ త్రోట్ ఏదైనా జనరేట్ చేస్తే ఫేస్ వాయిస్, ఫేస్ లేదా వాయిస్ లేదా మొత్తం టోటల్ ఏఐ గురించి ఏదైనా మొత్తం వాళ్ళ గురించి ఏమైనా పెట్టారు అనుకోండి, ఫేస్ చేంజ్ లైక్ వాయిస్ చేంజ్ సంథింగ్ ఆల్ ఏఐ గురించి ఏదైనా సంథింగ్ మొత్తం పెట్టారు అనుకోండి, కంపల్సరీ మీకు ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టకుంటే ఏమవుతుంది అంటే కొన్ని వీడియోస్ చూస్తారు, యూట్యూబ్ వాళ్ళు చూస్తారు కదా, చూసిన తర్వాత కొన్ని పెట్టకుంటే ఏఐ త్రోట్ మీరు వీడియోస్ దాని గురించి చేస్తున్నారు అనుకోండి, కంపల్సరీ మీకు పెట్టకుంటే మీ ఛానల్ టర్మినేట్, డిలీట్ లేదా స్ట్రైక్ చేస్తారనమాట. ఇక చూడండి వాళ్ళు కంపల్సరీ ఇట్లా చెప్పిండ్రు, ఆల్మోస్ట్ వాళ్ళే చెప్పిండ్రు. ఇక చూడండి కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే వాళ్ళే చెప్పిండ్రు, కంపల్సరీ స్ట్రైక్ అనే చేస్తాం లేదా మీ ఛానల్ డిలీట్ అనే చేస్తాం, టర్మినేట్లీ డిలీట్ చేస్తామని చెప్తుండ్రు. ఎస్ లేదా నో పెట్టండి. అంటే మీ ఓన్ గా ఉంటే నో పెట్టేయండి, లేకుంటే ఏఐ త్రోట్ మీరు ఏదైనా వీడియోస్ చేస్తున్నారు, ఫొటోస్ పెడుతున్నారు, ఏదైనా వాయిస్ చేస్తున్నారు అనుకోండి, కంపల్సరీ ఎస్ చేయండి. ఓకే ఇట్లా ఎస్ చేయండి. ఇక్కడ చూడండి ఎస్ ఇట్లా ఎస్ చేయండి. ఎస్ చేసేసి వదిలేయండి అన్నమాట. ఎస్ చేసేసి పబ్లిక్ చేసేయండి. ఇంతే సింపుల్ అన్నమాట. ఇక్కడ నాకు ఆల్టర్నేట్ కంటెంట్ గురించి కామెంట్ ద్వారా అడుగుతున్నారు అనమాట. మన ఆడియన్స్ కు తెలియట్లేదు, భయపడుతున్నారు అనమాట. దానికోసం నేను వీడియో చేస్తున్నా, మరి ఎమర్జెన్సీ వీడియో చేస్తున్నా గాయస్. మీకు తెలవాలంటే ఎమర్జెన్సీ వీడియో చేస్తున్నా గాయస్. ఇక్కడ ఎస్ ఆర్ నో ఉంది కదా, ఏఐ కంటెంట్ ఏదైనా ఉంటే కంపల్సరీ దాని గురించి సో ఎస్ పెట్టండి. మీ ఓన్ వీడియోస్ ఉంటే ఎక్కడ సంబంధించి పెట్టకుంటే వాయిస్ లేదా ఫేస్ లేదా ఏది కూడా పెట్టకుంటే ఇక్కడ నో పెట్టండి. సింప్లీ నో పెట్టేసి ఇక్కడ పబ్లిక్ చేసేయండి. సింప్లీ అన్న మీరు ఎలా చేస్తారంటే నాకు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నేను నో పెట్టేసి పబ్లిక్ చేసేస్తాను అన్నమాట. ఓకే ఇదన్నమాట ఏఐ త్రోట్ అంటే ఏంటి. సో ఇప్పుడు ఆల్టర్నేట్ కంటెంట్ ఏంటి, సో మీకు తెలుసుకున్నారు కదా. భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నో మీ ఓన్ కంటెంట్ ఉంటే నో పెట్టేయండి. అండ్ ఏఐ త్రోట్ ఏదైనా ఫేస్ వాయిస్ పెడితే కంపల్సరీ ఎస్ పెట్టి పబ్లిక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్ అర్థమవుకుంటున్నా, అర్థమైతే కంపల్సరీ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇలాంటి టాపిక్ చేస్తూ ఉంటా, కంపల్సరీ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.